ఈ 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జగన్నాథరాజు గారికి, శ్రీనివాసరాజు గారికి, అలాగే గ్రామస్తులకి, అలాగే మండల ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అనేది ప్రజలకు దగ్గరగా ఉండాలి, అలాగే ప్రజల యొక్క సమస్యల్ని ప్రతి దానికి కూడా నమోదు చేసుకోవడమే కాకుండా జవాబుదారీతనం కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈరోజు మీరు ఇస్తున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా వాటిని పరిష్కారం తీసుకుని వెళ్ళడం, అలాగే కొన్ని సమస్యలు ఇమ్మీడియట్గా తీర్చగలుగుతాం, వాటిని ఇమ్మీడియట్గా తీర్చగలగడం, అలాగే కొన్నింటికి మనం నోటీసులు ఇవ్వాలి, అలాగే డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి, అలాగే మీరు కొన్నింటికి సర్వే చేయాల్సి ఉంటుంది, కొంతమందికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏదైతే మనం ఎన్ని రోజుల్లో నోటీసు ఇవ్వాలో చూసుకుని ఆ నోటీసులు ఇస్తూ ఈ సమస్యలన్నింటికీ కూడా కేవలం ఒక నెలలోనే పరిష్కారం చూపే విధంగా ప్రయత్నం చేసుకున్నాము. అలాగే 4వ వారం అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇది 2వ వారం. 4వ వారం మళ్ళా మనం రాజంపేటలో పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రోజు నాటికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ 3 వారాల్లో వచ్చినటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారమైన వాటికి ఆ రోజు పరిష్కార పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నట్టయితే స్టాట్యూటరీ పీరియడ్లో ఉన్నట్టయితే వాటిని ఆ స్టాట్యూటరీ పీరియడ్ అవగానే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఇది ఒక జవాబుదారీతనంతో ప్రతి ఒక్క సమస్యని కూడా కూలంకషంగా చర్చ చేయడమే కాకుండా దాన్ని మీకు పరిష్కరించి మళ్ళా మీకు ఫోన్ చేసి ఈ కాగితాన్ని అందజేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం 6 మండలాలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఉన్నారు, వ్యవసాయ అధికారులు ఉన్నారు, హార్టికల్చర్ అధికారులు ఉన్నారు, అలాగే వివిధ శాఖల యొక్క అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లో మీరు దరఖాస్తు ఇవ్వండి, వారు మీకు రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ ఇచ్చిన దాని ప్రకారము మీ యొక్క సమస్యని కంటిన్యూస్గా ఫాలో అప్ చేయడం జరుగుతుంది.
థ్యాంక్స్.